ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్లో భారతదేశ ఆర్థికాభివృద్ధి అనే పాఠ్యభాగం నుంచి ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య భేదాల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఆర్థికాభివృద్ధి అనే భావనలు అదే మొదట్లో ఒకే రకంగా భావించడం జరిగేది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొత్తగా ఏర్పడిన దేశాలు ఉన్నాయి మనకి. భారతదేశం లాంటి దేశాలు లేదా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇట్లు ఉన్నాయి. ఈ యొక్క దేశాలు ఏర్పడిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి అనే కాన్సెప్ట్లో భావనలో కొంత భేదాలు గ్రహించడం జరిగింది. సో దానిలో భాగంగా ఆర్థిక వృద్ధి అంటే ఒక భావన ఉంది, ఆర్థిక అభివృద్ధి అంటే మరొక భావన అనేది రావడం జరిగిందన్నమాట. ఏంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక వృద్ధి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఇది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావనగా మనం చెప్పుకుంటాం. ఏంటి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారన్న. ఏంటి వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి? మనకి స్థూల జాతీయోత్పత్తి అంటే ఈ యొక్క స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలో అన్ని రంగాల వస్తు సేవల ఉత్పత్తి మొత్తాన్ని మనం స్థూల జాతీయోత్పత్తి అంటాం. అన్ని రంగాలంటే ఆర్థిక వ్యవస్థలో రంగాలను ప్రధానంగా మనం వారి వృత్తులను బట్టి 3 రంగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అందులో ప్రాథమిక రంగం ఒకటి, వ్యవసాయ రంగము దాని అనుబంధ రంగాలు వస్తాయి. అందులో ద్వితీయ రంగం వస్తుంది, పరిశ్రమలు దాని యొక్క ఇతర అంశాలు వస్తాయి. సేవా రంగము అంటే దాన్ని తృతీయ రంగం అంటున్నాం. దాంట్లో మనకి బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అంటే ఈ 3 రంగాల అన్ని వస్తువుల ఉత్పత్తి యొక్క మొత్తాన్ని మనం స్థూల జాతీయోత్పత్తి అంటాం. అయితే ఈ యొక్క స్థూల జాతీయోత్పత్తిని మనం మార్కెట్ విలువలతో చెప్తే దాన్ని జాతీయ ఆదాయం అని కూడా చెప్తాం. జాతీయ ఆదాయం అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తుల పెరుగుదలను లేదా జాతీయ ఆదాయంలో పెరుగుదలను అంటే జాతీయోత్పత్తి యొక్క మార్కెట్ విలువనే మనం జాతీయ ఆదాయం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని జాతీయోత్పత్తి అనొచ్చు లేదా జాతీయ ఆదాయం అని కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలని మనం ఆర్థిక వృద్ధి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఏంటి ఇక్కడ అంటే ఇది పరిమాణాత్మక మార్పులను సూచిస్తున్నాను. అంటే ఏంది పరిమాణాత్మక మార్పులు అంటే జాతీయ ఆదాయంలో ఎంత మార్పులు వచ్చింది అంటే 1950లో ఎంత ఉంది జాతీయ ఆదాయము, 1951లో జాతీయ ఆదాయం ఎంత ఉంది, ఇట్లా మనం ఇయర్లీ బేసిక్గా సంవత్సరాల వారీగా దాని యొక్క పరిమాణాన్ని అంటే జాతీయ యొక్క పరిమాణాన్ని ఎంత ఉందని మనం సంఖ్యారూపంలో అంచనా వేసి సూచిస్తాం అన్నమాట. ఇలాంటి మార్పులను సూచిస్తున్నట్టయితే మనం దాన్ని ఆర్థిక వృద్ధి అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధిలో అంటే జాతీయ ఆదాయం పెరుగుదంటే ఏంది, ఇక్కడ అన్ని రంగాలు కూడా అభివృద్ధి సాధించుంటాయని మనం భావిస్తాం. ఏంటి విద్యారంగం కానివ్వండి, లేదా వైద్య రంగం కానీ, లేదా ఆ దేశంలో సాంకేతిక మార్పులు కానీ అవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణం పెరుగుదల కానీ ఇవన్నీ ఉన్నతంగా ఉంటాయి అన్నమాట. సో ఉన్నతంగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఆ యొక్క దేశంలో జాతీయ ఆదాయ మార్పుల గురించి ప్రధానంగా అంటే పరిమాణాత్మక జాతీయ ఎంత పెరుగుతుంది అనేది మనం ప్రధానంగా ఆలోచించడం జరుగుతుంది. సో ఈ మార్పులన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి ప్రధానంగా అంటే మనకి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిందిగా చెప్తాము. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు విద్య, వైద్యము, సాంకేతిక విజ్ఞానము వీటి పరంగా బాగా అభివృద్ధి సాధించి ఉండి కేవలం జాతీయ ఆదాయంలో అంటే అవన్నీ అభివృద్ధి సాధించినాయి కాబట్టి వాటి యొక్క ఉత్పత్తి విలువలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ జాతీయ ఆదాయం కూడా ఎంత పెరుగుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా ఆ యొక్క పరిమాణాత్మక మార్పుల గురించి మాత్రమే ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళు ఒక జాతీయ ఆదాయంలో పెరుగుదల గురించి ప్రధానంగా ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆ యొక్క ఆలోచన అనేది కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావనగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఆర్థిక వృద్ధి అంటే. రెండోది ఆర్థికాభివృద్ధి. ఏంటి ఆర్థికాభివృద్ధి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలతో పాటు మిగతా అంశాలు కూడా మార్పు రావాలి. ఏమిటి అంశాలు?
ఒకటి వ్యవస్థాపూర్వక మార్పులు రావాలి, 2 సంస్థాగత లేదా సాంకేతిక మార్పులు రావాలి, 3 సాంఘిక మార్పులు రావాలి, అదేవిధంగా ఆర్థిక మార్పులను కూడా సూచిస్తుంది. అంటే ఇక్కడ కేవలం పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు కూడా సూచించేదాన్ని మనం ఆర్థిక అభివృద్ధి అంటాం. ఏంటి ఆర్థిక అభివృద్ధి అంటే? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక మార్పులు, సాంకేతిక మార్పులు, సాంఘిక మార్పులు, ఆర్థిక మార్పులు, వీటన్నిటిని సూచించేదాన్ని మనం ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే ఇక్కడ కేవలం ఏంటి, ఒక వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల చూడం మనం. అంటే జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన అది వృద్ధి చెందినట్టుగా భావించం. ఇక్కడ ఏంటి, జాతీయ ఆదాయం పెరుగుదలతో పాటు ఇంకేం చూడాలి మనం కూడా, అక్కడ వ్యవస్థాపూర్వక మార్పులు వచ్చినాయా లేదని మనం భావించాలి. ఏంటి వ్యవస్థాపూర్వక మార్పులు అంటే? వ్యవస్థలో మార్పులు. ఏంటి వ్యవస్థలో మార్పులు అంటే? అంటే ఒక వ్యవస్థలో జనాభా ఎట్లుంది అంటే, అధికంగా ఉందా జనాభా, తక్కువ జనాభా ఉందా, సంతులిత జనాభా ఉందా, అంటే జనాభా పెరుగుదల అనేది ఎట్లుంది, అదేవిధంగా ఆ దేశంలో పేదరిక స్థాయి ఎట్లుంది అంటే ఆ పేదరికంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అధిక పేదరికం ఉందా, లేదా సాపేక్ష పేదరికంలో ఎట్లా మార్పులు ఉన్నాయి అది. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి అంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ స్థాయిలో కూడా మార్పులు, అంటే నిరుద్యోగిత అనేది తగ్గించబడి ఉండాలి. అంటే పేదరికాల్లో తగ్గింపు ఉండాలి, నిరుద్యోగ సమస్యని తగ్గించడం ఉండాలి, అదేవిధంగా ఆదాయ అసమానతల్లో కూడా మార్పులు లేకుండా ఉండాలి. ఎన్ని వ్యవస్థలో ఉన్న మార్పులు అంటే ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంటే పేదరికాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ సమస్యల్ని నివారించవలసిన అవసరం ఉంది, ఆదాయ సమానతలు తగ్గించవలసిన అవసరం ఉంది, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, విద్యా వ్యవస్థలో ఇవన్నీ అనమాట. సో ఎన్ని మార్పులు కూడా తీసుకురావాలి ఇలాంటి వ్యవస్థలు. సో అంటే ఇది కేవలం జాతీయ ఆదాయాన్ని పెరగడం చూసుకోకూడదు. ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి భావనలో వ్యవస్థాపక మార్పులు రావాలి. రెండోది సాంకేతిక మార్పులు. ఏంటి సాంకేతిక మార్పులు అంటే? మన యొక్క వ్యవసాయ ఉత్పత్తి, మన యొక్క ఉత్పత్తి పద్ధతుల్లో అది వ్యవసాయ రంగం కానివ్వండి లేదా పారిశ్రామిక రంగం కానివ్వండి, ఆ ఉత్పత్తి పద్ధతుల్లో మనం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని చొప్పించాలి. అంటే పురాతన పద్ధతులు, పురాతన యంత్రాలు, ఈ యొక్క స్థానంలో మనం టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే సాంకేతిక మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక దేశము అభివృద్ధి సాధించాలంటే. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పులు రావాలి, పారిశ్రామిక రంగంలో కూడా మనకి టెక్నాలజీని ఉపయోగించుకునే మార్పులు రావాల్సిన అవసరం ఉంది, తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది సాంకేతిక మార్పులు అంటే. ఇంకా సాంఘిక మార్పులు అంటే సమాజంలో ప్రజల ఆలోచన ధోరణి మారాలి. అంటే ఆలోచన అక్కడ విద్యాస్థాయి పెరగాలి, మూఢనమ్మకాలను తగ్గించాలి, వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆదాయాలు పెంచే విధంగా ఉండాలి. అంటే సమాజంలో అసమానత లేకుండా అంటే ప్రజలందరి యొక్క ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక మార్పులు అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క సరైన ఆదాయం వచ్చే విధంగా ఉంచి, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెంచే విధంగా కూడా మనం తీసుకురావాల్సిన, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని కూడా పెంచే విధంగా మనం మార్పులు తీసుకురావాల్సింది. సో ఈ అన్ని మార్పులతో పాటు అంటే వ్యవస్థాపూర్వక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, సంస్థాగత మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అంటే సాంకేతిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా సాంఘిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఆర్థిక మార్పులు కూడా సూచిస్తుంది అనమాట. కాబట్టి కేవలం ఒక జాతీయ ఆదాయంలోని పెరుగుదలని కాకుండా ఈ మార్పులన్నింటిని కూడా మనపై ఇక్కడ సూచించిన మార్పులన్నింటిని కూడా తీసుకురావడం అనేది ఆర్థిక అభివృద్ధి భావనగా చెప్తాము. అంటే ఇక్కడ కేవలం ఏంటిది, పరిమాణాత్మక మార్పులతో కాకుండా గుణాత్మక మార్పులను కూడా తీసుకురావాలంది. అంటే పరిమాణాత్మక కేవలం జాతీయ ఆదాయాన్ని పరిమాణాన్ని పెంచడమే కాదు, అంటే దాని యొక్క క్యారెక్టర్ అనే దాని యొక్క లక్షణాల్లో కూడా మార్పులు రావాలి. ఏంటి అదే ఉందా చెప్పిన గుణాత్మకం అంటే దాని యొక్క గుణం అంటే దాని యొక్క గుణాన్ని కూడా మనం మార్చవలసిన అవసరం ఉంది. అంటే ఆ యొక్క దేశంలోని అంతర్గతంగా ఉన్న ఏదైతే కొన్ని సమస్యలను ఆ సమస్యల్లో మార్పులు తేవాలి. అవే మనం చెప్పుకున్న పైన అంశాలు: వ్యవస్థాగత, సాంకేతిక, సాంఘిక, ఆర్థిక మార్పులు. సో ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఎక్కడ ఉంటుంది? ప్రధానంగా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిందిగా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి కాన్సెప్ట్ని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది కేవలం ఒక జాతీయ ఆదాయంలో మార్పులను కనుక తీసుకొస్తున్నట్టే దాన్ని ఆర్థిక వృద్ధిగా చెప్తాం. జాతీయ ఆదాయంలోని పెరుగుదలతో పాటు ఇతర అంశాల్లో కూడా మనం మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఇక్కడ చూస్తాం ఆర్థిక అభివృద్ధిలో. కాబట్టి
అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకని చెప్తూనే ఉంటాయి దాన్ని, అక్కడ అవన్నీ సాధించి ఉంటాయి. అక్కడ అంటే వ్యవస్థాపక మార్పులు వచ్చి ఉంటాయి, అక్కడ సాంకేతిక టెక్నాలజీని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. సో కాబట్టి అక్కడ ఆ మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు జాతీయ ఆదాయం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది. కాబట్టి దాన్ని మనం అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావనగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధిలో ఏం చెప్తున్నాం, ఆ యొక్క ఆదాయంతో పాటు ఇతర అంశాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. అంటే ఎందుకని తీసుకురావాలి ఇవి? ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన కొన్ని దేశాలు ఉన్నాయి, వాటిని మనం అభివృద్ధి చెందుతున్నది, ఇంతకు ముందర వెనుకబడిన దేశాలు అన్నాం, వాటిని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాను. సో కాబట్టి ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మార్పులన్నీ సాధించలేవు ఇప్పటికీ. కాబట్టి వాటిని సాధించాలి అంటే ఆదాయాన్ని పెంచుకోవాలి, మరియు ఈ అంశాల్లో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనము అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అంశాలను బట్టి ఈ రెండింటి మధ్య అసలు ఎలాంటి భేదాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పట్టిక ఇచ్చినాం. ఇక్కడ ఈ పట్టికలో ఒకసారి చూసినట్టయితే మీరు మనకి ఫస్ట్ తేడా ఏంటి, ఈ రెండింటి మధ్య భేదాల్లో మనం ఫస్ట్ తేడా గమనిద్దాం. ఒకటి, ఇందాక చెప్పినాడు ఆర్థిక వృద్ధి అనేది వస్తు సేవల పెరుగుదలను అనగా వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ వృద్ధి అనేది కేవలం వస్తు సేవల ఉత్పత్తులు పెరుగుదల. అంటే వస్తు సేవల ఉత్పత్తి అంటే ఏంది, స్థూల జాతీయ అన్ని రంగాల్లో వస్తు సేవలు ఎట్లా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ప్రాథమిక రంగంలో వస్తు సేవల ఉత్పత్తి ఎట్లుంది, ద్వితీయ రంగంలో వస్తు సేవల ఉత్పత్తి ఎట్లుంది, అదే తృతీయ రంగం సేవా రంగంలో వస్తు సేవల ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది, ఆ పెరుగుదలని మాత్రమే పరిశీలిస్తుంది, సూచిస్తుంది. ఇది ఆ మూడు రంగాల యొక్క ఉత్పత్తిని మనం స్థూల జాతీయోత్పత్తి అన్నాం. కాబట్టి ఆ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను మాత్రమే సూచించేది, మరి దాని గురించి చర్చించేది మనం ఆర్థిక వృద్ధిగా చెప్తాం. ఇంకా యువతలకు వస్తే ఆర్థిక అభివృద్ధి చూస్తే ఫస్ట్ తేడా, ఆర్థిక అభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులు సూచిస్తున్నాం. ఇందాక మనం అనుకున్నాం, ఇందాక వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి ఇక్కడ లేదని సార్ అనుకోవచ్చు మనం. ఆర్థిక వృద్ధి అంటేనే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల. కాబట్టి అక్కడ వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి బదులు మనం ఆర్థిక వృద్ధి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక వృద్ధి ఈక్వల్ టు వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలగా భావిస్తున్నాం. కాబట్టి వాస్తవిక జాతీయోత్పత్తిలో పెరుగుదల లేదా ఆర్థిక వృద్ధితో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యవస్థాపూర్వక మార్పులు రావాలి, అంటే వ్యవస్థలో మార్పులు రావాలి. అదేవిధంగా సంస్థాగత, సాంకేతిక మార్పులు రావాలి, అంటే టెక్నాలజీని మార్చేటట్టు ఉండాలి ఆ దేశాలు, ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఇవన్నీ సాధ్యం కావాలి. అక్కడ సాంఘిక అంశాలు, సమాజంలో అసమానతలు, తర్వాత వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు, కొన్ని ఉన్నాయి, ఇవన్నీ వెనుకబడి కారణమేది. కాబట్టి వీటన్నిటిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మార్పులు చాలా దేశాల్లో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం ఇప్పుడు ప్రజల యొక్క ఆదాయాలు చాలా తక్కువ ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మార్చాల్సిన అవసరం ఉంది, జీవన ప్రమాణాన్ని పెంచవలసిన అవసరం ఉంది. సో అలాంటి మార్పును కూడా సూచించేదాన్ని మనము ఆర్థిక అభివృద్ధిగా చెప్పడం జరుగుతుంది. రెండో అంశం చూడండి, రెండోది ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ. ఏంటి ఏకోన్ముఖం అంటే, ఏక అంటే ఒకటి అని అర్థం. అంటే ఆర్థిక ఉన్నది ఓన్లీ ఒక ప్రక్రియ, ఒక క్రియ గురించి, అంటే ఒక పని గురించి మాత్రమే సూచిస్తుంది. ఏంటది, కేవలం వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల గురించి మాత్రమే పరిశీలిస్తుంది. ఏకోన్ముఖం అంటే ఒక అంశానికి మాత్రమే పరిమితమైంది, అంటే కేవలం అది స్థూల జాతీయోత్పత్తి గురించి పరిశీలిస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏకోన్ముఖమైన ప్రక్రియ అంటాను. మరి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఎట్లుంది, బహుముఖమైన ప్రక్రియ లేదా బహుపార్శ్వ ప్రక్రియ. బహుపార్శ్వ అంటే బహుముఖాలు, అనేక రకాలు. అంటే మనం ఇందాక చెప్పినట్టు మరి ఆర్థిక అభివృద్ధి అనేది కేవలం ఒక స్థూల జాతీయోత్పత్తి గురించి మాత్రమే పరిశీలిస్తుందా? లేదు. ఏం చేస్తుంది అక్కడ, స్థూల జాతీయోత్పత్తితో పాటు ఇంకా వ్యవస్థాపూర్వక మార్పులు అన్నాం, అదేవిధంగా సాంకేతిక మార్పులు అంటున్నాం, అదేవిధంగా సాంఘిక మార్పులు అంటున్నాం, ఆర్థిక మార్పులు అంటున్నాం. అంటే ఇక్కడ ఒకటి ఉంది అంశము, రెండు ఉన్నాయా? లేదు, చాలా అంశాలు ఉన్నాయి. సో దాన్ని మనం బహుముఖమైన ప్రక్రియగా చెప్తున్నాం. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది ఒక అంశానికే పరిమితమైంది, కేవలం వాస్తవిక స్థూల జాతీయోత్పత్తుల పెరుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది కేవలం జాతీయ ఆదాయం ఒక్కటే కాదు, సాంఘిక అంశాలు, ఆర్థిక అంశాలు, ఇట్లన్నీ అంటే బహుముఖమైన అంశాలు, చాలా అంశాల గురించి పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని బహుముఖమైన లేదా బహుపార్శ్వ ప్రక్రియ అని చెప్తున్నాం. మూడో అంశం చూసినట్టయితే
ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులు మాత్రమే సూచిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ఆర్థిక వ్యవస్థలో ఎంత పరిమాణం పెరిగింది జాతీయ ఆదాయము, 2019లో ఎంత ఉంది, 2020లో జాతీయ ఆదాయం ఎంత ఉంది, లేదా 2018లో జాతీయ ఆదాయం ఎంత ఉంది అంటే ఏంది, ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది, పరిమాణం ఎంత, 1000 రూపాయల ఆదాయమా లేదా 10,000 రూపాయల ఆదాయమా, ఇట్లా అంటే కేవలం దాని యొక్క పరిమాణం అంటే క్వాంటిటీ ఎంత ఉంది, జాతీయ ఆదాయం యొక్క పరిమాణం ఎంత ఉందని మాత్రమే ఆ మార్పులు ఎట్లా ఉన్నాయి. 2018లో ఎంత వచ్చింది ఆదాయం మనకి జాతీయోత్పత్తి, 2019లో ఎంత వచ్చింది, 2020లో ఎంత వచ్చింది అంటే దాని యొక్క పరిమాణాన్ని మాత్రమే మనం పరిశీలించుకుంటూ పోతాము. కానీ ఇక్కడ అభివృద్ధిలో చూసినట్టయితే కేవలం అది పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పును కూడా సూచిస్తుంది. ఏంటి పరిమాణాత్మక మార్పులతో కూడా గుణాత్మక అంటే ఇందా చెప్పుకున్నాం మనం. పరిమాణాత్మక మార్పులు అంటే 2018లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశము. మనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిందిగా చెప్తున్నాం కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేది ఇక్కడ పరిమాణాత్మక అంటే 2018లో భారతదేశం యొక్క మరి వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి ఉంటుంది, అది చూస్తాము. దానికి గుణాత్మక మార్పులు కూడా 2018లో జాతీయ ఆదాయం ఎంత ఉంది, 2019లో జాతీయ ఆదాయం ఎంత ఉంది, 2020లో జాతీయ ఆదాయం ఎంత ఉంది. ఇంకా దీంతో పాటు మనం ఏం చూస్తాం, మళ్ళీ 2018లో గుణాత్మక మార్పులు, నిరుద్యోగిత స్థాయి ఎంత ఉంది, 2019లో దాన్ని ఎంతవరకు తగ్గించను, 2018లో పేదరికం ఎంత ఉంది, 2019లో పేదరిక స్థాయిని ఎంత మార్పులు తీసుకొచ్చును, అదే 2020లో ఎంత ఉంది అంటే ఇట్లా మనం తనకి ఎందాక చెప్పుకున్నట్టు కేవలం పరిమాణాత్మక గుణాత్మక అంటే దాని యొక్క గుణంలో ఎంత మార్పు వచ్చింది, దాని యొక్క లక్షణాలు ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే పోయిన సంవత్సరానికి 2018కి 19కి ఎంత పేదరికం తగ్గింది, లేదా నిరుద్యోగ స్థాయి ఎంత తగ్గింది, లేదా అసమానతల ఆదాయ సంబంధం ఎంతవరకు తగ్గించను, ఇవన్నీ కూడా మనం సూచించడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేది కేవలము పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పును కూడా సూచిస్తుంది. ఇది ఒక అంశము. ఇంకా 4వ అంశం చూస్తున్నట్టయితే 4వ తేడా భేదము. ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. ఎందుకని ప్రభుత్వ జోక్యం అవసరం లేదు? ఆర్థిక వృద్ధి అంటేనే మనము ఒక రకంగా మిగతా అంశాలను కూడా అంటే విద్యాస్థాయి మంచిగా ఉంటుంది అంటున్నాం, పేదరికంలో మార్పులు అక్కడ ఉండదు అంటున్నాం, ఏదో జస్ట్ సాపేక్ష పేదరికం లాంటి ఉంటుందా, అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు ప్రభుత్వ జోక్యం అవసరము? పేదరికాన్ని తొలగించాలన్నా, నిరుద్యోగ సమస్య నిర్మించాలన్నా, లేదా అసమానతలను మార్పు చేయాలన్నా, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలన్నా ప్రభుత్వ జోక్యం అవసరం. కానీ ఆర్థిక వృద్ధిలో అవన్నీ సాధించి ఉంటాయి కాబట్టి కేవలం ఉత్పత్తిలో మాత్రమే పెరుగుదల సాధించాలి. కాబట్టి ఆ ఉత్పత్తి అనేది ప్రభుత్వ జోక్యం లేకున్నా కానీ గరిష్ట లాభార్జనతో ప్రైవేటు వ్యక్తులు తమ యొక్క ఉత్పత్తులను చేపడుతూనే ఉంటారు. ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి రంగాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ ప్రభుత్వ జోక్యం లేకున్నా కానీ కొంత అంటే పూర్తి స్థాయిలో ఉన్నా లేకున్నా కానీ అక్కడ ఉత్పత్తి అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనకి అదృశ్యాసము ఆడమ్ స్మిత్ చెప్తున్నారు, మనకి ఆర్థిక వ్యవస్థను ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ నడిపిస్తుంది అంటాడు ఆడమ్ స్మిత్. అంటే అదృశ్యాస్తము ఏంటి? అదృశ్యాస్తం అంటే ప్రైవేట్ రంగంలో ప్రధానంగా అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఏంటంటే వాళ్ళ యొక్క లాభాపేక్షతో వాళ్ళు ఉత్పత్తిని చేపడుతుంటారు. ఆ లాభాల కోసం ఉత్పత్తి చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది, ప్రజల దేశం యొక్క ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం అనేది స్పష్టంగా వాళ్ళకి మరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా అవసరం లేదనమాట. కాబట్టి ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా అక్కడ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఆర్థిక వృద్ధి సాధిస్తాం. మరి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి చూసుకున్నట్టయితే 4th పాయింట్, ప్రభుత్వ జోక్యం ఉంటేనే లేకుంటే ఆర్థిక అభివృద్ధి సాధించలేము. ఆర్థిక అభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దాన్ని పెంచి పెంచాలంటే లేదా అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. ఎందుకని ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ జోక్యం అవసరము? ప్రభుత్వం జోక్యం లేకుండా ఆర్థిక సాధించలేము. అది ఎందుకు సాధించలేము అంటే ఇక్కడ కేవలం మనం పరిమాణాత్మక మార్పులే కాదు, ఏం తీసుకురావాలి, గుణాత్మక మార్పులు కూడా తీసుకురావాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యవస్థాపూర్వక మార్పులు అంటే వ్యవస్థలో జనాభా సమస్య ఉంది, అధిక జనాభా. దేశంలో సహజ వనరుల కంటే జనాభా అధికంగా ఉందనుకో అభివృద్ధి సాధించలేము.
సమతుల్య జనాభా ఉండాలి. ఏంటి సమతుల్య జనాభా అంటే? అంటే ఒక దేశంలో వనరులకి ఎంతమందికి అయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తుందో అంత జనాభా ఉండాలి. అంటే వనరులు సరిపోయిన జనాభా ఉంటే దాన్ని సమతుల్య జనాభా అంటున్నాం మనం. అంతకన్నా ఎక్కువ ఉంటే సమస్యలు వస్తాయి. సో కాబట్టి ఈ యొక్క జనాభా పెరుగుదల ఉందనుకోండి, అధిక జనాభా ఉందనుకోండి, ఆ జనాభాను తగ్గించాలి. ఆ తగ్గించాలంటే కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి. కుటుంబ సంక్షేమాలని, లేకపోతే కానీ కుటుంబ నియంత్రణ పథకాలని, లేకపోతే ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేసుకుంటే కొద్దిగా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం అనేది, ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రైవేట్ వ్యక్తులు చేపడతారా? చేపట్టలేరు. ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేస్తుంది. సో కాబట్టి అక్కడ అంటే వ్యవస్థలో ఉన్న మార్పులు తీసుకురావంటే, అంటే అధిక జనాభాను తగ్గించాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ సమస్య ఉంది. మరి నిరుద్యోగ సమస్యను తొలగించడం అనేది ప్రైవేట్ వ్యక్తులు చేపడతారా? ప్రభుత్వ జోక్యం లేకుంటే సాధ్యం కాదు. ఎందుకని? ప్రైవేటు వ్యక్తులు అనేది లేదా ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు అనేవి వారు గరిష్ట లాభార్జన ధ్యేయంగా ఉంటాయి. ప్రభుత్వం ఎట్లుంటుంది? ప్రజా సంక్షేమం ప్రధానంగా లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి మనకి నిరుద్యోగ సమస్యను తొలగించాలంటే, ఉపాధి అవకాశాలు పెంచాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి. మనకి ఎండాకాలంలో 100 రోజుల పనికి అంటున్నాం ప్రజెంట్. అవన్నీ ఎవరు? గవర్నమెంట్ చేపడుతుంది. ఎందుకని? మన దేశంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి ప్రజలు వ్యవసాయ రంగంలో కొద్ది కాలం మాత్రమే పని ఉంటుంది, కొన్ని కాలాలు పని ఉండదు. కాబట్టి అంటే ఋతు సంబంధమైన నిరుద్యోగత ఉంటుంది. కాబట్టి మిగతా కాలాల్లో అంటే మిగతా 2-3 నెలలు ఎండాకాలం ఫర్ ఎగ్జాంపుల్ మార్చి వచ్చిన స్టార్ట్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మే వరకు ఎలాంటి పనులు ఉండవు వ్యవసాయ రంగంలో దాదాపుగా. అలాంటప్పుడు మరి ప్రజల యొక్క జీవనప్రమాణం ఎట్లా కొనసాగుతుంది? వాళ్ళ ఆదాయాలు ఎట్లా వస్తాయి? మంచి పౌష్టికారం ఎలా తీసుకుంటారు? వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి అక్కడ ఏం చేయాలి? మరి ప్రైవేట్ వ్యక్తులు ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెడతారా? ప్రవేశపెట్టరు. ఆ ఉపాధి హామీ పథకాలు కూడా ఎవరి కోసం? మళ్ళీ మన కోసమే. చెరువులు బాగు చేయించడము, రోడ్లు వేయించడము, ఇవన్నీ కాలువలు తవ్వించడము, ఇవన్నీ మరి ప్రజల కోసమే. అంటే ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ గుణాత్మక మార్పులు తీసుకోవాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అవసరము. అంటే నిరుద్యోగ సమస్యలు తొలగించాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆదాయ సమస్యలు తొలగించాలంటే ప్రభుత్వ చర్యలు ఉండాలి. సాంకేతిక విజ్ఞానాన్ని కొద్దిగా మార్పులు తీసుకురావాలి. టెక్నాలజీ అంటే లేని వాళ్ళకి సాంకేతిక విజ్ఞానాన్ని, యంత్రాలని సబ్సిడీ ధరల మీద అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే అంటే ఇవన్నీ గుణాత్మక మార్పులు, ఇవన్నీ సాధించాలంటే ప్రభుత్వమే తప్పనిసరిగా అవసరము. ప్రభుత్వ పాత్ర అవసరము. ఎందుకంటే ఈ అధిక జనాభాని నియంత్రించడం కానివ్వండి, నిరుద్యోగ సమస్యలను నిర్మూలించడం కానివ్వండి, పేదరికంని తగ్గించాలన్నా కానీ, ఆదాయ సమస్యలను తొలగించాలన్నా కానీ, ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు తీసుకోరు. ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకురా భావాన్ని. కాబట్టి ఇవన్నీ చేసేది ఎవరంటే ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ప్రభుత్వ జోక్యం అనేది అవసరము. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ప్రారంభంలో దేశ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు ఉండరు, ఇక్కడ వస్తాయో లాభాలు తెలియదు. కాబట్టి ఆర్థిక అభివృద్ధి స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రైవేట్ రంగం వాళ్ళు మన దేశంలోకి రాలేరు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టాలంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వనరులు ఉండవు ఇక్కడ. కాబట్టి ఆ వనరులు లేనప్పుడు ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం చూపించరు. కాబట్టి మనకి మొదటి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ రంగమే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. మన సెకండ్ పంచవర్ష ప్రణాళిక చూసుకున్నట్టయితే ప్రభుత్వం యొక్క పాత్ర ఉంటుంది. ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు ఏర్పాటు జరిగింది. సో కాబట్టి ఇవన్నీ అంటే స్టార్టింగ్లో ఉత్పత్తి పెంచాలన్నా కానీ, లేకపోతే కానీ పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ప్రభుత్వం అనేది తప్పనిసరిగా అవసరము. కాబట్టి ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక అభివృద్ధిని మనం సాధించలేము. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వం జోక్యంలో ఉన్నా కానీ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ అవన్నీ సాధించున్నాయి కాబట్టి అక్కడ. సో ఇదొక అంశము. ఇంకా 5వ అంశం చూసుకున్నట్టయితే 5వ అంశము ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధికంగా సాంకేతిక మార్పులు ఉంటాయి. చూడండి, ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి. ఎందుకు సాంకేతిక మార్పులు ఎక్కువ ఉంటాయి? ఆర్థిక వృద్ధి జాతీయత బాగా పెరుగుతుంది. అంటే జాతీయ పెరుగుతుందంటే అర్థం ఏంటి? అక్కడ అభివృద్ధి చెందిన దేశాలని చెప్తున్నాం. ఏంటి అక్కడ బాగా పెరుగుతుందంటే అక్కడ విద్యాస్థాయి ఎక్కువ ఉంది. తర్వాత ప్రజల యొక్క నిరుద్యోగ సమస్య లేదు, ప్రజలందరూ ఆదాయాలు పొందుతున్నారు. కాబట్టి ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నట్టు అర్థం ఏంటి? వాళ్ళకి మంచి ఆదాయాలు వస్తున్నట్టు. ఆదాయం ఎక్కువగా ఉందంటే వాళ్ళ పొదుపు చేసే శక్తి పెరుగుతుంది.
పొదుపు చేసే శక్తి పెరిగిందంటే పెట్టుబడి పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుందంటే మూలధనం పెరుగుతుంది, మూలధనం పెరుగుతుందంటే ఆటోమేటిక్గా టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శిక్షణల మీద ప్రయోగాల మీద అధిక పెట్టుబడులు పెడుతుంటారు కాబట్టి అక్కడ టెక్నాలజీ ఈజీగా బాగా స్పీడ్గా అందుకుంటుంది. అక్కడ అధిక సాంకేతిక విజ్ఞానం ఉంటుంది. తప్పనిసరిగా జాతీయత బాగా పెరుగుతుంటే వాళ్ళ ఆదాయంలో ఎక్కువ భాగం ఆ యొక్క టెక్నాలజీ మీద, శిక్షణ మీద, ప్రయోగాల మీద, పరిశోధనల మీద ఖర్చు పెడుతుంటారు. కాబట్టి అక్కడ సాంకేతిక విజ్ఞానం అనేది వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా మరి ఆర్థికాభివృద్ధిలో చెప్పుకున్నట్టయితే అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలోనే మార్పు తీసుకురావడం. మన దగ్గర ఏంటి ఆర్థికాభివృద్ధి అంటే, మన దగ్గర అంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటే ఆర్థికాభివృద్ధి కాన్సెప్ట్లో వాళ్ళు టెక్నాలజీ బదులు ముందుగా ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం అంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళకి ప్రజల జీవన ప్రమాణ స్థాయి అంటే వాళ్ళ యొక్క ఉన్నతంగా బతికటం అనమాట. అంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు పొందేటట్టుగా ఉండటము, మంచి విద్య, మంచి ఆరోగ్యము, మంచి ఆయు ప్రమాణం, ఇవన్నీ మంచిగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది, అభివృద్ధి జరగాలంటే వాళ్ళు టెక్నాలజీ బదులు ప్రజల యొక్క జీవన ప్రమాణంలో మార్పులు తీసుకురావడానికి కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మంచిగా అభివృద్ధి సాధించే వాళ్ళ జీవన ప్రమాణం పెంచినట్టుగా మనం భావించాలి. ఇక్కడ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచినట్టుగా భావించాలి. ఇది ఒక అంశం. నెక్స్ట్ వన్, 6th వన్ చూసుకున్నట్టయితే సాంప్రదాయ అర్థశాస్త్ర నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలకమైన అంశము. ఈ దృక్పథం ప్రకారము వృద్ధిపై, పురోగతిపై మన దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీన్ని కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథంగా చెప్పుకుంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని. 6వ అంశము ఆర్థిక వృద్ధిలో సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలకమైన అంశము. ఈ దృక్పథం ప్రకారము వృద్ధిపై, పురోగతిపై మనం దృష్టి సారిస్తే దానంతటా అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీన్నే కింది స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు చేరే దృక్పథం అని అంటారు. దీన్నే ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటాం. ఏంటి ఇక్కడ చెప్పేదంటే వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే కీన్స్ కంటే ముందు ఉన్నోళ్ళు, ఇంకా ముందు ఫస్ట్ సాంప్రదాయవాదులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్థిక వ్యవస్థలు వృద్ధిని కనుక మనం అంటే జాతీయ వృద్ధి అంటే ఏం చెప్తున్నాం, ఆర్థిక వృద్ధి అంటే వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తుల పెరుగుదల అంటున్నాం, లేదా జాతీయతల పెరుగుదల అంటున్నాం. ఈ పెరుగుదల కనుక సాధిస్తే, ఈ దీంట్లో పురోగతి ఉంటే ఆటోమేటిక్గా అదే పేదరికాన్ని నిర్మూలిస్తుందని చెప్తారు. ఇది మనకి ట్రికిల్ డౌన్ థియరీ అనే ఒకటి ఉంది. ఏంటి ట్రికిల్ డౌన్ థియరీ ఏం చెప్తుంది? ట్రికిల్ డౌన్ థియరీ ఆయన ఏం చెప్తుందంటే ఆ యొక్క సిద్ధాంతము ఆర్థిక వ్యవస్థలో జాతీయత బాగా పెరిగి అంటే పెట్టుబడిదారుల యొక్క ఆదాయాలు పెరిగి మార్కెట్లో ఉత్పత్తి స్థాయి పెరిగి వాళ్ళ కనుక ఎలాంటి ట్యాక్స్ లేకుండా మనం వాళ్ళ మీద ఎలాంటి ఆదాయం పన్నులు వాళ్ళ మీద ఎలాంటి మరి నియమ నిబంధనలు ఆంక్షలు పెట్టకుండా ఉన్నట్టయితే ఇది ఆర్థిక వృద్ధిలో వాళ్ళ పెట్టుబడిదారుల యొక్క ఆదాయం పైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తారు, వాళ్ళకి వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళ మీద ఏం చెప్తారంటే వాళ్ళ మీద ఎలాంటి ట్యాక్సులు పన్నులు వేయకుండా ఉన్నట్టయితే ఆ ఆదాయంతో వాళ్ళు ఇతర ఉత్పత్తి కార్యక్రమాలని మళ్ళీ పెడతారు. అంటే ఇతర ఉత్పత్తి దశల్ని స్టార్ట్ చేస్తారు, అంటే ఇతర రంగాల ఉత్పత్తిని కూడా మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళని కొద్దిగా కోఆపరేషన్ చేసినట్టుగా అంటే వాళ్ళని ప్రోత్సహించినట్టుగా వాళ్ళ మీద ఎలాంటి ట్యాక్సులు ఆదాయ పన్నులు ఇలాంటివి లేకుండా ఉంటే వాళ్ళకు వచ్చిన అంటే వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఉంటే పన్నుల సిస్టమ్ అనేది వాళ్ళు తమకు వచ్చిన ఆదాయాన్ని ఇతర ఉత్పత్తి రంగాల మీద ఖర్చు పెడతారు. కాబట్టి ఇతర ఉత్పత్తి రంగాల్లో కూడా ప్రజలకి ఉపాధి అవకాశాలు పెరిగి వాళ్ళ యొక్క ఆదాయాలు వచ్చి పేదరికం అనేది నిర్మూలించబడుతుంది అని చెప్తున్నారు ఈ యొక్క సాంప్రదాయ ఆర్థికవేత్తలు. అంటే ఆర్థిక వృద్ధి జరిగితే పేదరికం అనేది అదంతా అదే తగ్గుతుంది అని చెప్పేదే ట్రికిల్ డౌన్ అప్రోచ్ ఇప్పుడు నేను చెప్పినట్టు. సో అంటే అతను ఏదైతే ఒక పెద్ద పెట్టుబడిదారు అధిక ఆదాయం ఇచ్చిండో ఆయన ఇతర రంగాల్లో పెట్టుబడి పెడితే అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించబడితే మళ్ళీ కొంతమంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు రావడంతో వాళ్ళకి నిరుద్యోగ సమస్య పోతుంది. ఆ నిరుద్యోగ సమస్యతో పోవడంతో పాటు వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. వాళ్ళ ఆదాయాలు పెరిగితే కనుక వాళ్ళ యొక్క పేదరికం కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా దేశంలో పేదరికం అనేది ఉండదు, నిరుద్యోగ సమస్య అనేది చెప్తుంది ఈ యొక్క సిద్ధాంతం. కానీ అది
కొంతవరకు తప్పు అనేది విమర్శించాలి, అది వేరే టాపిక్లో ఉంటుంది మనకి. ఇక్కడ మనం ఆయన చెప్పిన సిద్ధాంతం అదనమాట. అంటే వృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా పేదరికం రూపమవుతుందని చెప్తున్నారు సాంప్రదాయవేత్తలు. కానీ ఆర్థిక అభివృద్ధి ప్రకారము అర్థశాస్త్ర సాహిత్యంలో మనకి ఆర్థిక అభివృద్ధి ముఖ్య అంశము. ఇక్కడ పేదరికంపై దృష్టి సారిస్తేనే ఆర్థిక వృద్ధి దానంతటదే సాధ్యమవుతుందంటాను. ముందుగా ఆదాయం పెంచడం వల్ల జరగకపోవచ్చు, వాళ్ళ లాభాలు పెరుగుతాయి, వాడి ఆస్తులు పెరుగుతాయి, వాడు ఏం చేస్తారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధిద్దాం అనుకుంటారు, వాళ్ళు ఉపాధి అవకాశాలు పెంచాలని ఆలోచన లేదు. కానీ ఆర్థిక అభివృద్ధిలో మనం చూసినట్టయితే ముందుగా మనం చేయాల్సింది పేదరికం మీద దృష్టి పెట్టాలి. పేదరికం ఉందనుకో, వాళ్ళకి పేదరికం సరైన ఆదాయం లేదు, నిరుద్యోగం ఆ ఉపాధి అవకాశాలు లేదు, పేదరికం ఉంది. పేదరికం ఉందనుకో అతను సరైన పౌష్టికాహారం తీసుకోలేడు. మరి పౌష్టికాహారం తీసుకోకపోతే తను ఎక్కువ టైము అంటే ఎక్కువ కాలం పని చేయగలిగే పరిస్థితిలో ఉంటాడా? ఉండలేడు. అంటే పేదరికం వల్ల వాడు ఎక్కువ 10 గంటలు పని చేయలేడు, వాడి ఆరోగ్యం మంచిగా ఉండదు, వాడి విద్య ఉండదు వాడికి. సో అలాంటి సందర్భంలో మరి వాడు ఎక్కువ కాలం పని చేయకపోతే ఆ విద్య ఆరోగ్యం మీద సరిగా పరిస్థితి లేకపోతే మరి ఉత్పత్తి ఎట్ట పెరుగుతుంది? వాడు ఎక్కువ పేదరికం ఉంది, సరైన పౌష్టికాహారం లేదు వాడికి. అలాంటప్పుడు అతను ఉత్పత్తులు ఎలా పనిచేస్తారు గట్టిగా, దానివల్ల మరి వృద్ధి సాధ్యమవుతుంది? ఆటోమేటిక్గా సాధ్యం కాదు. కాబట్టి మనం ఆర్థిక అభివృద్ధిని చెప్తుంటే ముందుగా మనం పేదరికాన్ని తొలగించినట్టయితే, వాళ్ళు మంచి పౌష్టికాహారం తీసుకుంటే, వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెరిగినట్లయితే వాళ్ళు ఉత్పత్తి రంగంలో యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ పని గంటలు చేస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయము, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తుంది ఆర్థిక అభివృద్ధి. సో ఇది ఒక అంశం, ఇది చాలా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా దీని తర్వాత 7వ అంశము, ఆర్థిక వృద్ధి పరిధి అనేది సంకుచితమైనది. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలైన మార్పులతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది. అంటే సంకుచితమైంది, కేవలం ఒక అంశానికి పరిమితమైంది. ఇది ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కేవలం ఒక జాతీయ ఆదాయం గురించే పరిశీలిస్తున్నాం. తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధి చెందినట్టుగా, ఆర్థిక వృద్ధి చెందినట్టుగా మాత్రమే చెప్తున్నాం. అంటే ఒక అంశానికి పరిమితి, సంకుచితమైంది, ఒక అంశాన్ని గురించి మాత్రమే పరిశీలిస్తుంది, ఒక తలసరి ఆదాయం గురించి, ఒక జాతీయ ఆదాయం గురించి మాత్రమే పరిశీలిస్తుంది పరిధి. కానీ ఆర్థిక అభివృద్ధి పరిధి అనేది మనం చూసుకునే విస్తృతమైంది. కేవలం ఇక్కడ తలసరి ఆదాయం పెరుగుదల చోట్ల మనం కేవలం వాస్తవిక జాతీయ ఉత్పత్తులనే చోట్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇతర అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులు అంటే పాజిటివ్ చేంజెస్ ఏమున్నాయి అంటే ఏంది? పాజిటివ్ చేంజెస్ అంటే పేదరికాన్ని ఎంతవరకు రూపుమాపగలిగిన మనం, నిరుద్యోగాన్ని ఎంతవరకు తొలగిస్తున్నాం మనం, భూమి యొక్క భూ పంపిణీ అసమానతలు ఎంతవరకు తీర్చగలుగుతున్నాం మనం, మరి ప్రజలకి ఆదాయాలు కల్పించి వాళ్ళకి జీవన ప్రమాణంలో ఎట్లా మార్పులు తీసుకొచ్చును, ఇవన్నీ చాలా విస్తృతంగా ఉంటుంది దీని పరిధి. కేవలం ఒక అంశానికి, ఒక ఆదాయానికి మాత్రమే పరిమితం కావట్లేదు, ఇది ఇతర అంశాలు కూడా పరిమితమైంది. అంటే ధనాత్మక మార్పులు, ప్రజల జీవన విధానంలో మార్పులు, ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ విధానంలో మార్పులు, ఆదాయ సమానతలో మార్పులు, భూ సంస్కరణలో మార్పులు, పర్యావరణ సమతుల్యత కాపాడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థిక అభివృద్ధి పరిధి అనేది చాలా విస్తృతమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక అంశం. ఇంకా 8వ అంశం ఏంటంటే ఈ రెండింటి మధ్య తేడాలో, ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలానికి సంబంధించిన అంశము. సాధారణంగా సంవత్సరం ఆధారంగా దీన్ని తెలుపుతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తుల పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటాము. ఒక సంవత్సరానికి ఎంత ఉంది అంటే 2018లో ఎంత వచ్చింది జాతీయ ఆదాయము, జాతీయ ఉత్పత్తి, 2019లో ఎంత వచ్చింది జాతీయ ఆదాయము, జాతీయ ఉత్పత్తి, 2020లో ఎంత ఉంది అంటే ఒక సంవత్సరాన్ని బేసిక్ చేసుకుని మన ఆదాయాన్ని పరిగణలో తీసుకుంటూ పోతున్నాం. ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత అనేది. అంటే ఒక సంవత్సరానికి మాత్రమే ఆదాయంలో మార్పులు వస్తుంటాయి. అంటే ఆటోమేటిక్గా వస్తాయి, ఉత్పత్తి పెరిగితే ఆదాయంలో మార్పులు సంవత్సరము. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది అలాంటిది కాదు. ఎందుకంటే ఇది దీర్ఘకాలానికి సంబంధించిన అంశము. ఎందుకు దీర్ఘకాలిక అంశము? మనం కేవలం ఒక జాతీయ ఆదాయం గురించే లేదా పరిమాణాత్మక మార్పులే సూచించట్లే. ఇక్కడ మనం దాని యొక్క గుణాత్మక మార్పులు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటి గుణాత్మక మార్పులు అంటే చెప్పుకున్నాం, మనం ఒక సంవత్సరంలో పేదరికాన్ని తొలగించగలుగుతామా, ఒక సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను తొలగించగలుగుతామా, ఒక సంవత్సరంలో ఆదాయ సమానతలను తొలగించగలుగుతామా? సాధ్యం కాదు. ఒక సంవత్సరంలో ప్రజల జీవన ప్రమాణం ఉన్నతంగా పెంచగలుగుతామా? సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మన స్వాతంత్రం వచ్చింది 1947, 1950లో ప్రణాళిక స్టార్ట్ అయింది. దాదాపు మనం 11-12 ప్రణాళికలు పూర్తి చేసుకున్నాం. మొదటి ప్రణాళికలో మనం లక్ష్యం పెట్టుకున్నాం, నిరుద్యోగాన్ని నిర్మించాలి అని. మరి జనాభా పెరుగుదలను అరికట్టాలనుకున్నాం, ఆదాయ సమానతను తొలగించాలనుకున్నాం. మరి ఇప్పటికీ కూడా సాధ్యమైందా? దాదాపుగా
అంటే ఈ గుణాత్మక మార్పులు అనేవి 1 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాల్లో వచ్చేవి కాదు. అవి దీర్ఘకాలం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఎక్కువ ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు రావాలన్నా కానీ, జనాభాలో తగ్గించడం కావాలన్నా కానీ, లేకపోతే నిరుద్యోగ సమస్యని మనం తగ్గించడంలో కానీ, ఇవన్నీకి చాలా టైం పడుతుంది. 1 ఇయర్లో సాధ్యం కాదు. ఆదాయం అంటే 1 ఇయర్లో చెప్పుకుంటాం, ఈ సంవత్సరం ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉత్పత్తి పెరిగింది ఎంత ఉందని చెప్పుకుంటాం. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ కేవలము పరిమాణాత్మక మార్పులే కాదు, గుణాత్మక మార్పులు కూడా, సంస్థాగత మార్పులు కూడా తీసుకురావాల్సింది. కాబట్టి ఇది 1 ఇయర్లోనో లేదా 2 ఇయర్స్లోనో మార్పులు తీసుకొచ్చే అంశం కాదు. కాబట్టి ఇది దాదాపు 20 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలానికి సంబంధించిన అంశము, ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించిన అంశంగా చెప్తాము. ఇంకా 9వ అంశము మనం చెప్పుకున్నట్టు ఆర్థిక వృద్ధి అనేది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించినది. ఎస్, కరెక్ట్. ఎందుకని అంటే అది కేవలం జాతీయ ఆదాయం గురించి మాత్రమే, జాతీయ ఉత్పత్తి గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు మిగతా అన్ని అంశాలు అక్కడ సాధించి ఉన్నాయి. మంచిగా విద్యారంగంలో ఉన్నతంగా ఉంది, తర్వాత ప్రజల జీవన ప్రమాణం ఉన్నతంగా ఉంది, పర్యావరణ సమతుల్యాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు, అందరికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కాబట్టి అది అక్కడ కేవలం వాళ్ళ ఎన్ని పెరుగుదల ఆల్రెడీ సాధించారు కాబట్టి మంచిగా, అలాంటి సమస్యలు లేవు. కాబట్టి కేవలం వాళ్ళు జాతీయోత్పత్తి గురించి మాత్రమే పరిశీలిస్తుంటారు. కాబట్టి కేవలం జాతీయోత్పత్తి గురించి పరిశీలించేది ఆర్థిక వృద్ధి. కాబట్టి ఇది అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించినగా చెప్పుకుంటాను. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఎందుకంటే ఇక్కడ కేవలం జాతీయ ఆదాయం గురించి మాత్రమే మనం పరిశీలించము. ఏంటి మిగతా అంశాలు కూడా ఇందాక చెప్పిన గుణాత్మక మార్పులు, సాంఘిక మార్పులు, సాంకేతిక మార్పులు, వ్యవస్థాపూర్వక మార్పులు, ఆర్థిక మార్పులు, ఇవన్నీ తీసుకురావాలి ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఆర్థిక అభివృద్ధి అనే కాన్సెప్టు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. మరి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్టు ఆర్థిక వృద్ధిగా చెప్పుకుంటాం. ఇంకా దీని తర్వాత 10వ అంశం చూసినట్టయితే సామాజిక మార్పు అనేది వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు. అంటే సమాజంలో మార్పు, జాతీయ ఆదాయం పెరుగుతున్నంత మాత్రాన సమాజంలో మార్పులు వస్తాయని మనం చెప్పలేము. ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పలేము. జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన అక్కడ మరి పేదరికం, నిరుద్యోగ సమస్య మార్పులు ఉన్నాయని కూడా చెప్పలేము. మార్పు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకని అంటే ఉత్పత్తి పెరిగి కూడా దేశ జాతీయ ఆదాయం పెరుగుతుంది. అంత మాత్రాన అక్కడ అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కానీ సామాజిక మార్పు అనేది ఆర్థిక అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఉంది సమాజంలో మార్పు తీసుకురావడం అనేది. ఏంటి అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగడం, ప్రజలందరికీ ఆహార ధాన్యాల లభ్యత రావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, విద్యాస్థాయి పెంచాలి, ప్రజల జీవన నైపుణ్యాల్లో మార్పు రావాలి, ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఆర్థిక అభివృద్ధిలో ఈ అన్ని అంశాలు అంటే ఆదాయంతో పాటు మన ఇతర అంశాలు కూడా మార్పులు తీసుకురావాలని చెప్పుకుంటున్నాం. సాంకేతిక ఇవన్నీ కూడా వస్తేనే ఆర్థిక అభివృద్ధిని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సామాజిక మార్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆర్థిక వృద్ధిలో కేవలం జాతీయ ఆదాయం పెరగచ్చు, మార్పు ఉండొచ్చు, కానీ లేకపోవచ్చు కూడా. ఆదాయం పెరిగినంత మాత్రం మార్పు ఉండదని చెప్పడానికి కూడా మనం అవకాశం లేదు. ఇంకా మనకి లాస్ట్ పాయింట్ చూస్తే ఆర్థిక వృద్ధిని మనం ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. సాధారణంగా సంఖ్యాపరంగా సంవత్సరాల వారీగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేస్తారు. మనం చెప్పుకున్న ఇందాక ఆదాయాన్ని బట్టి అంచనా వేస్తాం సంఖ్యాపరంగా. అంటే సంవత్సరాల వారీగా 1901 ఎంత ఉంది, 1920 ఎంత ఉంది, 1930 ఎంత ఉంది ఆదాయం, జాతీయ ఆదాయాన్ని బట్టి ఆర్థిక వృద్ధి ఎంత ఉందని చెప్పుకుంటున్నాం అక్కడ మనం. కానీ ఆర్థిక అభివృద్ధిలో ఎట్లా అంటే ఆదాయం ఉంటుంది, కానీ దానికంటే ముందుగా పేదరికం ఎంత తగ్గించిన మనం. మానవ వనరుల అభివృద్ధి ఎట్లా జరిగింది. మానవ వనరుల అభివృద్ధి అంటే దేశంలో జనాభానే మానవ వనరులు అంటాం. ఆ మానవ వనరుల కోసం ఖర్చు పెట్టే పెట్టుబడిని మానవ మూలధనం అంటాం. ఆ మానవ మూలధనం ద్వారా అభివృద్ధి జరిగింది. అంటే వాళ్ళ విద్యాస్థాయి ఎంత పెరిగింది, వారి ఆరోగ్య ప్రమాణాలు ఎట్లున్నాయి, వాళ్ళకి జీవన ప్రమాణ రేటు, భౌతిక జీవన ప్రమాణ రేటు, అంటే వాళ్ళు ఎంతకాలం బతుకుతున్నారు, మంచి ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారా, అవన్నీ కూడా మానవ వనరుల అభివృద్ధిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక అభివృద్ధిలో పేదరికం ఎంత తగ్గింపు, మానవ వనరుల అభివృద్ధి ఎట్లా జరిగింది, ప్రజల జీవన ప్రమాణాల నుంచి అన్ని అంశాలు కూడా ప్రాధాన్యత వస్తాయి. ఎంత పెంచింది మనకి స్వాతంత్రం వచ్చినప్పుడే ఎంత ఉంది ప్రజల జీవన ప్రమాణ రేటు అంటే సగటున మనకి 60 సంవత్సరాలు లోపు ఉంది.
ఇప్పుడు కొద్దిగా పెరుగుకుంటే 65 సంవత్సరాలకు వచ్చింది జీవన ప్రమాణం. అంటే ప్రజలు జీవించే కాలం, భౌతిక జీవన ప్రమాణ రేటు పెరిగింది. ఎందుకని పెరిగింది? ఆర్థిక వృద్ధిలో మార్పులు వచ్చినాయి మనకి. అంటే ఏంది? ఆ యొక్క వాళ్ళకి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా, అంటే మానవుల నాణ్యత కోసం పెట్టే పెట్టుబడి పెరుగుతుంది మన దగ్గర. సో కాబట్టి అన్నీ మార్పులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక వృద్ధిని, ఆదాయాన్ని మనం సంవత్సరాలుగా అంచనా వేస్తాం. కానీ ఇక్కడేమో పేదరికంలో మార్పులు వచ్చినాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల ఆధారంగా మనం ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలను బట్టి మనము ఆర్థిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా మనం భేదాలను అర్థం చేసుకున్నాం. సో నెక్స్ట్ మన క్లాస్లో అభివృద్ధి చెందిన దేశాల గురించి ప్రస్తావించుకుందాం మిత్రులారా. ఓకే, థ్యాంక్